అదంతా చెయ్యదండి అమ్మా. మీరు ఎట్లా ఒకట్లా డబ్బులు సర్దండి. నేనే ఎక్కడ సర్దల్లా? ఉంది నేనే రాత్రికి గులాబ్ జామ్ చేసుకొని తింటాను. అమ్మయ్యా గులాబ్ జామ్ తింటారంట. ఏం చేసుకొని తింటావు? గులాబ్ జామ్ చేసుకొని తింటాను రాత్రికి, అందరం ఫ్యామిలీ అంతా. ఎలా? గులాబ్ జామ్ లో ఏమైనా కలుపుకొని తినేసేస్తామంటే మీ పేరు రాసి పెడతా లెటర్. అమ్మయ్యా ఏంది బాబీ? మర్డర్ కేసు పడుతుంది ఇంకా. సార్ మా ఇంటికి వచ్చేయండమ్మా. మా ఇంట్లో చిన్నపిల్లలకి కడగటానికి కూడా ఎవరు లేరు. అంటే వాళ్ళు చిన్నపిల్లలు గుద్దలు కడిగేకి రాలన్నా నేను. మీరు మాకు చెప్పారు కదా, మరి నేను మోసపోయాను కదా. నా పరిస్థితి ఇట్లయిపోయింది ఇంత ఘోరంగా. మళ్ళా ఇప్పుడు బెట్టింగ్ చాలా సీరియస్. ఇప్పుడు నువ్వు ముందులా కాదు. బాబీ నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోయినా యాడికి వెళ్ళిపోతావు? పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు రోడ్లో యాడ దొరికితే ఆడ ఎట్లంటే ఎట్లా కొడితే ఏం చేస్తావు? ఇప్పుడు నేను మీ వాయిస్ కూడా రికార్డ్ చేస్తున్నా. ఇక్కడ పారిపోతాను, అటు వెళ్ళిపోతాను అని మొత్తం అంటున్నారు. నేను ఇప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్ ఇస్తే వాళ్ళు, నేను మోసపోయింది కాకుండా నా కొడుకు, నా ఫ్రెండ్స్ కూడా మోసపోయినారు మీ వల్ల. వాళ్ళు ఇప్పుడు అందరూ ఒక చెడ్డి గ్యాంగ్ లా మీ ఇంటికి దాడి చేస్తారంట. ఏం చేస్తారో చేయండి ఇప్పుడు. విష్ణు గారే నన్ను మాట్లాడేది. అవును, నేనే మాట్లాడతాను. అదే అన్న, ఒకసారి మీ అమ్మకి ఎవరా అన్న, రాధిక అమ్మకి ఏమి మాట్లాడదామనే, ఇష్టంతో మాట్లాడదామనే. ఇష్టం లేదు, తొక్కలేదు అన్న. మీ వీడియో చూసి నేను కొంపలు అమ్ముకోవాల్సి వస్తుందన్న. ఏమి మీ మీ వల్ల నేను ఇప్పుడు రోడ్డు పడాల్సి వస్తుందన్న. ఎంత మోసం చేశారన్న మమ్మల్ని మీరు. ఎవరు? నేనా? మీరు కాదన్న, మీ మీ వీడియోలో ఒక ముసలావిడ ఉండేది ఆవిడన్న. అదే మా అమ్మలే. ఏజ్ మీ అమ్మ బెట్టింగ్ యాప్ వేసిందా? ఆ బెట్టింగ్ యాప్ తో మా అమ్మ వాళ్ళు నాకు ఎంసెట్ ఎగ్జామ్ కోచింగ్ కి 20,000 ఇచ్చినారు. ఓకే. 20,000 తీసుకెళ్లి మీరు బెట్టింగ్ వేసారు. పాయా మోసం అని యాప్ లో పెట్టాను. మీరు వచ్చిద్దని ఎగురుతుంది. ఎంకరేజ్ చేయరా? మీ వల్ల నాకు 20,000 పాయా, నేను కడ్రేర్ అమ్ముకొని అందులో పెట్టానన్న డబ్బులు. కష్టాజీతం అంతా దాంట్లో పెట్టినాడు. నీకు అట్లా వినపడుతుందిలే. కట్రాయర్ ఏంటికి వినపడుతుంది? అయ్యో. నేను ఇంటర్ చదువుతున్నా అన్న. ఓకే ఓకే. నేను మీ వీడియో డైలీ చూస్తాను. నాకు ఎంసెట్ కోచింగ్ ఉందని మా అమ్మ వాళ్ళు నాకు 20,000 డబ్బులు ఇచ్చారు. 20,000 డబ్బులు ఇచ్చినారు. ఎంసెట్ ఎగ్జామ్ కి కట్టుకోమని కామెడీ చేస్తే గ్యారంటీగా మొగం వీడియో పెట్టారు. ఇంకా వీడియోలో వస్తాయిలే, నేను ఇంక ఫీజు ఇంకా కట్టుకోవచ్చు అని చెప్పేసి నేను డబ్బులు పెట్టినాను. నాకు మొత్తం పోయిందన్న. మీరు ఫోన్ ఇవ్వండి అన్న, నేను పోలీసులు మొత్తం ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాను. ఇద్దో ఈ పిల్లడు ఫోన్లు చేస్తున్నాడు. నేనేం చేయాలంట? ఏమో ఇద్దో నైట్ నుంచి ఫోన్ చేస్తుంటే ఒక్కసారి లిఫ్ట్ చేయరు. ఏం భయపడినారా ఏంటన్నా బెట్టింగ్ యాప్ లో అవన్నీ చేసి? యాడద్దో ఇప్పుడు ఇష్యూ ఎక్కువ అవుతుంది కదా. అది కాదన్న, ఒకసారి ఆవిడకి ఇవ్వండి అన్న, నేను మాట్లాడాలి. ఇద్దో మాట్లాడు. హలో హలో హలో, మీరే కదండి బెట్టింగ్ యాప్ లో పాయా మోసంలో డబ్బులు పెట్టండి నాకు 20,000 వస్తాయి అని దూకారు. అవి పెట్టి నేను నమ్మి మీ వీడియోస్ అభిమానిస్తాను, ఇక నిజంగానే వస్తాయని చెప్పేసి నేను పెట్టాను. మొత్తం పోయినాయి. నేనేమైనా నువ్వు బెట్టింగ్ ఆడు అని చెప్పినానా? నాకు 20,000 వచ్చాయని. నాకు 20,000 వచ్చినాయంటాను, 70,000 వచ్చినాయంట, 1,00,000 వచ్చిందంట, 10 లక్షలు వచ్చినాయంట. నువ్వు ఆడుకొని నా పైన దొబ్బితే నేనేం చేయాలా? చెప్పింది ఎవరు? చెప్తే నువ్వు చెప్పమంటే నేను చెప్పినా. అవన్నీ ఇప్పుడు నీకు స్టేషన్కి ఎత్తుకోపోయి కేసు పెడితే నీకు ఇప్పుడు ఎంతమంది మీద కేసులు పెడతాను? నువ్వేందేందో నేను చెప్తా, నేను 10 లక్షలు వచ్చినాయని చెప్తా, నేను 20 లక్షలు వచ్చినాయని చెప్తా, నేను ఏమైనా చెప్తా అంటే ఆ పిల్లోడు వింటాడు, నేను వింటాను, పోలీసు వాళ్ళు వినరు. నువ్వే కదా నాకు చెప్పించింది. నేను ఎప్పుడు చెప్పించిన? నాకేం తెలుసు దాని గురించి? నాకేం సంబంధం? అదో వీడిని పట్టుకోండి, నన్ను పట్టుకున్నారేంది? వీడిని పట్టుకోండి. అదంతా కాదమ్మా, మీరు కెమెరా ముందు వచ్చి మీరు చెప్పారు, మీ వల్లే నేను మోసం పోయాను. ఇప్పుడు మిమ్మల్ని అభిమానిస్తాను నేను. మీరు చెప్పారు, మీరు పెద్ద వాళ్ళు చెప్పారు కాబట్టి నేను 20,000 పెట్టాను. నా 20,000 పోయినాయి. ప్లస్
మీరు అభిమానిస్తాను కాబట్టి మా ఫ్రెండ్స్ ఒక 20-30 మందికి చెప్పాను, వాళ్ళు నమ్మకపోయినా సరే వాళ్ళతో ఆడిపించాను, వాళ్ళు కూడా పోయారు. అయ్యో శ్రీరామ శ్రీరామ. అయితే ఇంకా అమ్మకి అగ్రికల్చర్ తప్ప వేరే గతి లేదనుకుంటాను కదా బాబు. అదంతా కాదండి, ఇప్పుడు మీరు పోలీస్ అసలు మీ అడ్రస్ చెప్పండి, నేను వస్తాను. అమ్మదా? ఇన్ని 7 కాదు 16 సముద్రాలైనా సరే దాటి వస్తాను మీకోసం. నాకు 20,000 కోసం. నువ్వు 100 సంవత్సరాలు దాటురా, నేనేం చేస్తాను నువ్వు డబ్బులు పోగొట్టుకుంటే. మీరు ఎందుకు పెట్టారు అది కాదమ్మా, ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ కి వస్తారా లేదా? ఏంది బాబీ ఇదంతా నాకు ఇట్లా మీరు ఇలా మనుషుల జీవితాలు ఏంది రాత మించింది బాబీ? నువ్వే రాస్తానవు బాబీ నా రాతని. బ్రహ్మ రాయలే, నువ్వు రాస్తానవు నన్ను నా రాతని. నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయా. నాకు డబ్బులు ఇస్తారా? పోలీస్ స్టేషన్ కి వస్తారా? ఇంకేం చేస్తారు? ఎంసెట్ నేను ఎట్లా రాయాలి? ఏం చేయాలి? అలా కష్టపడి చదివి రాయే, కష్టపడి చదివి రాయే. మా ఊర్లో మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, మా ఇంట్లో పని మనిషి లేదు, బాత్రూమ్ కడగడానికి ఆవిడ లేదు, ఎవ్వరు లేరు. వచ్చేయమని చెప్పండి, మేము సాదుకుంటాం. ఎవరిని? ఎవరో ఉంటారు కదా మీ ఇంట్లో ముసలోళ్ళు, వాళ్ళని పంపియండి. సాదుకుంటానంటే పని చేయాలంటున్నా, అంతేగా సాక్కుంటారేమో. వాళ్ళు ఏమంటున్నారంటే బెట్టింగ్ డబ్బులన్నా ఇమ్మంటున్నారు. ఓకే, లేదంటే వాళ్ళు సాక్కుంటారంట. సాక్కుంటే వాళ్ళ ఇంట్లో అంత చాకరీ చేసుకుంటూ అంటే ఇంకా మనం మన ఇంట్లో చాక్కునే బాత్రూంలో అన్ని కడుక్కుంటూ నేను ఉండాలంటనా? ఏంది బాబీ నాకు ఈ పంచాయతీ ఇట్లా పెడితే నన్ను ఇట్లా ఇరికిస్తూ ఏమైపోతానో ఏమో. నేను జైలు పోతే ఎట్లా బాబీ? ఏమైతుంది జైలు పోయినా ఏమేమి ఫుడ్ 3 times ఫుడ్ ఉంటుంది, నీకు అగ్రికల్చర్ చేపిస్తారు. ఏంది బాబీ నువ్వు అదే పట్టుకున్నావు, అగ్రికల్చర్ నా బొందలో అగ్రికల్చర్ అది చెప్తావు. 3 పూట్ల భోజనం పెడతారంట. ఏంది బాబీ అట్లా? అంటే నేను ఎప్పుడెప్పుడు నీకు జైలు పోదామని ఉన్నావా? నాదేముంది, ఆ పిల్లోడు చెప్పిండేది నువ్వు చేసుకోండి బాబు. ఏమీ అనుకోవద్దండి బాబు, సర్దుకోండి బాబు. సరే అమ్మా సర్దుకుంటాం. రూమ్ సర్దుకోలా పోతావు అయితే? మళ్ళీ సర్దుకుంటాను. సార్ మా ఇంటికి వచ్చేయండి అమ్మా, మా ఇంట్లో చిన్న పిల్లలకి కడగటానికి కూడా ఎవరు లేరు. అంటే వాళ్ళు చిన్నపిల్లలు గుద్దలు కడిగేకి రాలన్నా నేను? మీరు మాకు చెప్పారు కదా, మరి నేను మోసపోయాను కదా. నా పరిస్థితి ఇట్లయిపోయింది ఇంత ఘోరంగా. మా నీకు 2 ఆప్షన్లు. ఒకటి, ఎందుకు అడుగుతావు బాబు ఎవరో పోయి వాళ్ళకి? ఏంది బాబు ఇంత ఘోరంగా అయిపోయిన పరిస్థితి? నేనైతే నాటకాలు ఆడుతున్నారా? ఏంది ఇట్లా అనేసా? మళ్ళా ఇప్పుడు బెట్టింగ్ చాలా సీరియస్. ఇప్పుడు నువ్వు ముందులా కాదు బాబీ. నేను ఎక్కడికన్నా వెళ్ళిపోయినా యాడికి వెళ్ళిపోతావు? పట్టుకున్నప్పుడు రోడ్లో యాడ దొరికితే ఆడ ఎట్లంటే ఎట్లా కొడితే ఏం చేస్తావు? ఇప్పుడు నేను మీ వాయిస్ కూడా రికార్డ్ చేస్తున్నా, ఇక్కడ పారిపోతాను అటు వెళ్ళిపోతాను మొత్తం అంటున్నారు. నేను ఇప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్ ఇస్తే వాళ్ళు నేను మోసపోయింది కాకుండా నా కొడుకు నా ఫ్రెండ్స్ కూడా మోసపోయినారు మీ వల్ల. వాళ్ళు ఇప్పుడు అందరూ ఒక చెడ్డి గ్యాంగ్ లా మీ ఇంటికి దాడి చేస్తారంట. ఏం చేస్తారో చేయండి. ఇప్పుడు పోలీసులు అన్ని మేము కంప్లైంట్ ఇచ్చేసినాము, మీ అడ్రస్ పెడితే చాలు, ఇంకేం వద్దు. మీ ఊరేదో చెప్తే మేమే ఎత్తుక్కొని వస్తాము. నీదే ఊరు బాబు? మా దేవుడు అయితే మీకెందుకండి? ఊరు చెప్పు. అంటే మమ్మల్ని ఏమైనా కిడ్నాప్ చేస్తారా ఊరి పేరు చెప్తే? కిడ్నాప్ చేయంలే కానీ ఊరు చెప్పు. మా ఊరే. ఏంది బాబు అట్లా మాట్లాడుతున్నాడు పిల్లడు? నేనేం చేస్తానమ్మా, నా చేతిలో ఏముంది? బాబు నన్ను ఇరికిచ్చేసి చేతులు దులుపుకుంటుంది. నిన్ను ఇరికిలే, నేను హై స్టేజ్ లో పెట్టాలా అనుకున్నా. హై స్టేజ్ లో కొండపోయి జైల్లో పెడతావు కదా. ఇప్పుడు అది ఇది కాదు, ఈ జైలుకి పోనంటే నన్ను అక్కడ ఏదో సెంట్రల్ జైలుకి వేస్తారు బాబు నన్ను. అమ్మ ఒక పని చేయండి, మొన్న మీరు బెట్టింగ్ యాప్ లో 20,000 వచ్చినాయి అన్నారు కదా పుక్కట్లో, అవి నాకు ఇచ్చేయండి, నేనేం అనలే. ఇప్పుడు మీ నెంబర్ నాకు ఉంది, మీకు 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. నేను అందరికి అమ్మేస్తా. మీ నెంబర్ అందరికి అమ్మేసి మీరు ఇలా మోసం చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అందరికి చెప్పేసి మిమ్మల్ని చిత్త కొట్టిస్తా. ఇది నేను చూడలే. బాబీ అట్లా మాట్లాడుతున్నాడు. ఇంటర్మీడియట్ పిల్లోడు నన్ను ఏంది బాబీ అంత ఘోరంగా మాట్లాడుతున్నాడు? అంతే, ఇంకా బెట్టింగ్ చెప్తే అట్లే ఉంటుంది. నా 20,000 ఇచ్చేయండి బాబీ, నేను నా పిల్లలకి ఇస్తాను. మీరే మాది కూడా కడిగేసి కూర్చున్నారు. నేను కూడా నువ్వు చెప్పినావనే మళ్ళీ నేను కూడా దాంట్లో పెట్టినా. నువ్వు నాకు కాడితే నాకేం సంబంధం బాబీ? నా 20,000 నాకు ఇచ్చేయండి. ప్రమోట్ చేసిందని నేను కూడా అన్నా. నా డబ్బులు నాకు ఇచ్చే, ఆ పిల్లగాడికి ఇచ్చేస్తాను నేను. ఎట్లా మాట్లాడుతున్నాడు చూడడా,
తలకాయ తిరిగిపోతుంది అట్లే. నేను సూసైడ్ చేసుకుంటాను, సూసైడ్ చేసుకోవడానికి తాడైనా కొనివ్వండి మరి. సూట్ కేసు వాళ్ళు ఉంటా. తాడు తాడు కొనిళ్ళంట ఊరేసుకునేకి నేనే. తాడా? ఇది ఎట్లుందంటే ఊరికే ఉండే ప్రాణాన్ని ఊరేసుకున్నట్లుంది నా పరిస్థితి ఇప్పుడు. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ రన్నమ్మా, మాకు అదంతా అది మీ ఊరు చెప్పండి, మేమే వచ్చేస్తాము, ఎత్తుకొని పోతాము. అనంతపురం. అనంతపురం అయ్యో తెలుసు ఎలా అందరికి, చెప్పినారు? అందరికీ తెలుసు ఏంది ఇంకా అబద్ధాలు చెప్పి. చెప్తే తెలుసా అడుగుతానే. ఎట్లయినా తెలుసుకుంటారు. మీరు ఎప్పుడప్పుడు పంపిల్లని ఉన్నారులే ఎక్కడికి? జైలుకి. లేదు లేదు, లేకుంటే ఆయన అంత బిల్ అడ్రస్ చెప్పేస్తాడు అనంతపురము అని. జైలుకి ఏం లేదు. ఏం లేదమ్మా, నేను ఇప్పుడు ఎవరికి చెప్పను, నేను పోలీస్. అలా నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. నేను ఊరికే అంత చేయి నొప్పిస్తుంది, అగ్రికల్చర్ కాదు. ఏందో అది గుద్దలు అడిగేకి. ఓహో అది చెయ్యి నొప్పిస్తుంది. వద్దు బాబీ నీ యాక్టింగ్లు ఏని అంత అట్లా సైగా అట్లా చేసి కూడా నేను కనుక్కోలేనా? నేనే అంత పిచ్చి ముండ లెక్క కనపడతానా? నొప్పిస్తుంది పట్టాను. నీకన్నా నాకు కూడా ఇక్కడంతా వాసిపోయింది చూసి చేయడా. వెట్టింగ్ లాంటిప్పుడు ఉండాలి. నాకు వీడే కదా చేసింది, ఊనం చేసిందంతా వీడే ఉర్దాకు నా కొడుకు. మీరు నాటకాలు ఆడుతున్నారా ఏంటి? మీ కొడుకుని తిట్టి ఆనంది తిట్టి టైం పాస్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు అడ్రస్ చెప్పమని ఫోన్ చేస్తే అసలు మీరు అడ్రస్ చెప్పట్లా, ఏమి చెప్పట్లా. ఫోన్లు వచ్చినా భయం అవుతుంది నాకు. ఎవరు బెట్టింగ్ వాళ్ళేనా మళ్ళా? బాబు ఓ బాబు చెప్పండి నాన్నగారు. ఏం కాదు, ఏమీ అనుకోవద్దు నాయనా. నేను ఆడో ఒకసారి అప్పు సొప్పు తెచ్చి నీ డబ్బులు అడ్జస్ట్ చేస్తాను. ఎందుకు డబ్బులు వాల్యూ తెలుదా నీకు? జైలు పోల్లా, జైలుకి వద్దు. గుద్దలు గడిగే పోల్లా. నేను అట్లా చెప్పలేదు. అంటే మూమెంట్స్ చూపిస్తాను. చేయదు ఇట్లా నొప్పిస్తా అంటే నువ్వు యాక్టింగ్ నాకు సంబంధం లేదు. మా చేసి నెత్తి జారుకుంటే పక్కకి నన్ను ఇరికిస్తువే. నా చేతిలో ఏముంది? విధి విలాసం. ఏంటి విధి విలాసం? ఊబిలోకి దొబ్బేసి నువ్వేం గట్టును కూర్చున్నావు. విధి ఆడే ఆట ఇది, నాదేంది? నేను మధ్యలో నిమిత్త మాత్రుని. సరేలేండి, మీ డబ్బులు అడ్జస్ట్ చేస్తాను నేను మళ్ళా. అదే అమ్మా, అడ్జస్ట్ చేసేంత వరకు మా ఇంటికి వచ్చేయండి. అగ్రికల్చర్ ఏంది అట్లా కట్ చేసేవి? ఓ బాబీ నా భయం అవుతుంది ఆ పిల్లడు మాట్లాడుతుంటే. ఏందో అట్లా మాట్లాడుతున్నా, మాట మాటికి మా పిల్లలు ఉన్నారా, మా గొర్రెలు ఉన్నాయిరా అంటాడు. 20,000 అయి సరిపోయా, ఎక్కువైతే ఏం చేస్తావు? ఏందో ఎవరి కర్మకి ఎవరు బాధ్యులే. నువ్వు చేసే పని అంతా ఇట్లా అడ్డలే బాబీ. అయిందనే ముద్దా? 3 days later. హలో. నమస్తే అన్నా. అదే అమ్మా, ఏం సీరియస్ అయిందంటివి కదా, ఎట్లా? ఏం చేయాలన్నా, అమ్మ చెప్పింది యాప్ ప్రమోట్ చేసిందని, ఆ పోయా మాసం అనే యాప్ నేను కూడా ఇన్స్టాల్ చేసుకున్నా. అయ్యో. ఫస్ట్ 5,000తో స్టార్ట్ చేసిన. 5,000 పోయింది. అయ్యయ్యో. మళ్ళా 10,000. ఇంక అమ్మ ఏందో 15,000 అవి చూసి జడ్జినక తొక్కింది కదా, ఓన్లీ 20,000 కూడా అట్లా జడ్జినక తొక్కుదామని చెప్పి నా దగ్గర ఉన్న సేవింగ్స్ అంతా పెట్టి గేమ్స్ ఆడినా. అయ్యో ఎంత పని అయిపోయింది అసలు. మొత్తం ఊడ్చుకోపోయింది. ఇంక కాదులే అని చెప్పి మా ఆయనకు తెలియకుండా ఆయన క్రెడిట్ కార్డ్ కొట్టేసి ఆడినానన్నా. క్రెడిట్ కార్డ్ లిమిట్ అయిపోయేంత వరకు. గెలిచివమ్మా? అయ్యో గెలిస్తే ఇంకా ఏడ్చుకుంటే ఎందుకు మాట్లాడతా నీతో, మొత్తం ఊడ్చుకొని పోయింది. కాదన్నా, మీరు అట్లా ఫేక్ ప్రమోషన్స్ చేస్తారని మేము ఎట్లా అనుకుంటాం చెప్పండి? మీ సబ్స్క్రైబర్ గా మీరు ఏం చేస్తే అవి చేస్తాం మేము. అమ్మ ఇంట్లో టిఫిన్ ఏం చేస్తే అదే టిఫిన్ చేస్తా నేను. అంతగా ఫాలో అవుతాం మేము. ఇట్లా పోయా మోసం అనేసి ఇట్లా మోసం చేస్తారనుకోలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పండి. నేను ఆడికి చెప్పినా అమ్మకి అట్లా తిక్కవన్నీ వద్దు. మీరేందో 15,000 వచ్చింది, ఇది వచ్చింది, ఇంకా గోల్డ్ నెక్లెస్లు కొనుక్కుంటారు, అవి కొనుక్కుంటారు అని చెప్పేసి మీరు అంటే ఇవి చేపిస్తా అవి చేపిస్తా, ఆడి కారు బోడీ కారు కొంటారు అనేసి నేను కూడా బోడీ కారు ఆడి కారు కొనొచ్చు కదా అనుకున్నా. ఎట్లమ్మా అయితే కంప్లైంట్ ఇద్దామని ఫిక్స్ అయినావా? ఖచ్చితంగా అన్న, దీంట్లో తగ్గేదే లేదు 1% కూడా. ఇంక ఇంట్లో అసలు ఇంకా మా ఆయనకు తెలిసి నన్ను నిన్న నుంచి ఒక్కటే మైన కొడుతున్నాడు. అమ్మ మీదే కదమ్మా, మా మీద ఏం లేదు కదా.
నీ మీద ఏం లేదు నా విషయం అన్న, నువ్వు చెప్పి తింటావులే, వద్దని నువ్వు చెప్పింటావు, నువ్వు దేవుడు లాంటి వాడివి, మాకు ఎందుకు తెలుసు. అమ్మ మింగి అని చెప్తాను బాబీ? వినపడుతుంది. వినపడిలే బాబీ, నువ్వే కదా బాబీ చెప్పింది, నాకెట్లా తెలుస్తుంది ఆ ఆటలు? ఇదో అమ్మ ఏదో రిక్వెస్ట్ చేసుకుంటుందంట, మాట్లాడు. ఇవ్వండి అన్న. ఏంది మా ఇట్లా పని చేస్తారు మీరు? నేనేం చేయలే, వీడే చేసింది అదంతా. నాకు అవన్నీ సంబంధం లేదు మా, నాకు కనీసం ఇప్పుడు ఎట్లా చేసైనా మీరు 20 లక్షలు ఇవ్వాలా? ఆ? ఎంత? 20,000. 20 లక్షలు ఇవ్వాలా ఫస్ట్? 20 లక్షలా? 1000. 20 లక్షలంట. 20 లక్షలు ఇవ్వాలా నాకు? 20,000 వద్దు బాబీ అన్న. నేను కుదా ఉన్నా నన్ను ఎత్తి మీద రూపాయి 100 పెట్టినా కూడా ఎవరు కొనరు నన్ను. నా పరిస్థితి అది. నేను 20,000 కాదు కదా, 20,100 కూడా ఇల్లేను. అట్లాంటిది 20 లక్షలు నేను ఏడ తెచ్చిల్లా? అదో ఈ పనికి మళ్ళీ నా కొడుకు, ఈ సొగిలి నా కొడుకు, ఈ చట్టాను అందరూ వీళ్ళే చేసినారు, వీళ్ళనే పట్టుకో. క్రెడిట్ కార్డ్ లిమిట్ అయిపోయింది, ఇంట్లో ఒకటే మీద కొడతా అన్నారు. నేను ఎక్కడి నుంచి తీసుకురావాలమ్మా డబ్బులు? అదే నేను పోయాము. నేనేమైనా కాదు, నేనేమైనా నీకు ఆడమని చెప్పినానా? నా మీద చెప్తాను. ఇంకా ఆడమన్నట్లే కదమ్మా, మీరు ఆడినారు, నేను ఆడినాను, గెలిచినాను. ఒకేసారి 15,000 వచ్చిందని 20,000. అదే నాకేం బాబీ, నువ్వే కదా బాబీ చూపించింది అది. చెట 10 లక్షలు, నువ్వు 10 లక్షలు కట్టుకోండి బాబీ, నాకేం పట్టింది? నేను కంప్లైంట్ ఇస్తే నేను ఈ ఊర్లో ఉండను బాబీ, వెళ్ళిపోతాను. నేను ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోతాను. ఆ ఊరైనది కూడా చెప్పను ఎవరికి నేను. అమ్మా మీరు అట్లంతా చెయ్యదండి అమ్మా, మీరు ఎట్లా ఒకట్లా డబ్బులు సర్దండి. నేనే ఎక్కడ సర్దల్లా? ఉంది, నేనే రాత్రి గులాబ్ జామ్ చేసుకొని తింటాను. గులాబ్ జామ్ తింటారంట. ఏం చేసుకొని తింటావు? గులాబ్ జామ్ చేసుకొని తింటాను రాత్రికి, అందరం ఫ్యామిలీ అంతా. ఎలా? గులాబ్ జామ్ లో ఏమైనా కలుపుకొని తినేసేస్తామంటే మీ పేరు రాసి పెడతా లెటర్. ఏంది బాబీ కేసు పడుతుంది ఇంకా. ఇప్పుడు బెట్టింగ్స్ మాత్రమే, ఇంకా ఇప్పుడు మర్డర్ కేసు కూడా పడుతుంది. నాకు ఇంకా ఉరిస్తారు బాబీ, ఉరికేసేస్తారు బాబీ. ఏంది బాబీ ఇట్లా చేస్తేవి? ఏంది బాబీ నన్ను ఇట్లా మనం పట్టిస్తాను? ముద్రస్టిపి నా కొడుకులు ఇద్దరు, ముద్రస్టిపి నా కొడుకులు అయినా గానీ లేదంటే గుద్దుతారు. నన్ను గుద్దినట్లు కాదు, నిన్ను వేసి ఇట్లే మొగానికి ఇట్లా నువ్వా ఏం బాబీ దానికి చెప్పింది? ఇట్లా పట్టుకొని దాంట్లో గుద్దుతారు నిన్ను. ఎందుకు గుద్దుతారు? వాళ్ళకి ఏమైనా తీట? ఇంట్లో ఏడిసి పోయి కంప్లైంట్ చేస్తే అది ఫుల్ నేమ్ తెలుసమ్మా నీకు? చిలమకూరి కాదు, చిలమకూరి రాధి. ఎట్లా తెలుసులే, మన ఫోటోల్లో అంతా వీడియోల్లో ఉంటే ఏంది చిలమకూరి రాధిక చూడమ్మా. తెలుసు అన్న, చిలమకూరు రాధిక. ఇంటి అడ్రస్ కూడా తెలుసులేనా? నేనేం చేసినమ్మా? నా మీద పెడితే నేనే మీ అందరికంటే ముందు నేనే విషయం దాగి చచ్చిపోతాను. అట్లా మాట్లాడద్దు. కైన్ రిక్వెస్ట్ చేసుకోవాల. నువ్వు ఏంది మళ్ళీ వాళ్ళు అన్నారు కదా రిక్వెస్ట్ చేసుకోండి, లేదంటే సారీ అమ్మా నాకు కాదు అమ్మా, ఏం చేసుకుంటావో చేసుకో అంటావా? ఇట్లా నేనెప్పుడు అంటే బాబీ మళ్ళా సారీ అమ్మా, ఏమనుకోద్దు, నాకు తెలీదు అమ్మా ఆ ఆట గురించి. కాదు మా, మీరు తెలియకుండా అట్లెట్లా ప్రమోషన్ చేసినారమ్మా? మీరు ఒకేసారి ఇంత వస్తే డబుల్ అమౌంట్ వస్తుంది అంటే అట్లా వస్తుందని పెట్టి ఎన్నిసార్లు ఆడినాను తెలుసా? తెల్లవార్లు ఇంకా గేమ్స్ ఆడతానే ఉన్నా. ఇప్పుడు అది కాకుండా ఇది వస్తుందేమో, ఈ గేమ్ లో వస్తాయేమో అని చెప్పి. అదే వీడే బాబీ గారు చెప్పింటేనే నేను చేసినానమ్మా, లేకుంటే నాకు తెలియదు దాని గురించి. మీ పేరు చెప్పుకొని మేము జాయిన్ అయితే మాకు 10 లక్షలు వస్తే మీకు 20 లక్షలు వస్తుంది అని అట్లంతా విన్నాను నేను దాంట్లో. అట్లా అని చెప్పి వస్తుంది అనుకున్నా, మీకేమో వచ్చింటుంది, నాకైతే రాలేదు. సరేలే కాదు, రాధికమ్మ ఎందుకమ్మా ఇట్లా చేసినావు? ఏం చేస్తాం? ఎట్లా అవుతుంది? ఎట్లా అడుక్కుంటారు? 20 లక్షలు ఎవరు ఇస్తారులా అడుక్కుంటే? 20 రూపాయలు ఇచ్చేకి ఎవరన్నా? ఏమి 10 లక్షలు కానీ 5 లక్షలు తిరుమలలో ఏమైనా దొంగతనం చేసుకుని రాళ్ళా? భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి అడుక్కుంటే బాబీ నేను ఎవరిని అడుక్కుంటే ఇస్తారు బాబీ? 20 రూపాయలు అయితే ఇస్తారు, 10 రూపాయలు అయితే ఇస్తారు, 20 లక్షలు ఇస్తారా బాబీ? మళ్ళీ అట్లయితే అగ్రికల్చర్ ఏంగా. నాకెందుకు బాబీ అగ్రికల్చర్ అని పట్టినావు నన్ను? కాదు, నువ్వు 20,000 వచ్చినావనే జగ్గినక్క దొక్కినావు. అవునమ్మా 20,000 వచ్చింది.
అది వచ్చిందేమో అని ఎగిరినానమ్మా. నువ్వు నువ్వు కూడా కొంచెం ఆడల్లో కానీ లక్షలు లక్షలు ఎవరు పెట్టుకోమన్నారమ్మా నిన్ను లక్షలు లక్షలు? అంటే ఆడుతా అంటే డబ్బులు పోతానే ఉంది, నేను ఆడుతూనే ఉన్నానమ్మా, చూసుకోలేదు అమౌంట్ ఎంత మళ్ళీ ఇప్పుడు ఆడి అంతే. సరేలేమా, మనం నీదే మనం తప్పు కాదు నాదే. మా నువ్వేంది నీ రేంజ్ ఏంది, నువ్వు ఇట్లంతా అడుక్కోద్దు, నాకు బాధ అవుతుంది. మనం స్టేషన్లో చూసుకుందాంలే. అవునులేప్ప, అన్ని చేసిందంతా చేసినావు. వస్తానన్నా దుంప దగ్గర దుంపలించావు నాకు. పిలుచుకొని వస్తాను అమ్మని స్టేషన్కి. ఓరి నాయనా, బయలుదేరండి, నేను బయలుదేరుతాను. ఈరోజు రేపు ఆదివారం, సోమవారం పిలుచుకొని వస్తానులే అమ్మ ఖచ్చితంగా స్టేషన్కి. సోమవారం పొద్దున్నే ఒక రోజు ట్రై చేస్తుంది అమ్మ, ఒకవేళ ఏమైనా డబ్బుల కోసము. ఉన్నాడు, నేను వచ్చేస్తానన్న. అడ్రస్ చెప్పండి. నువ్వు ఇస్తావా? అడ్రస్ అంటే చెప్పాలా? నేను వస్తాను, బ్యాగ్ తీసుకొని వస్తాను, ఇంకా ఆడే తెలుసుకుందాం. లొకేషన్ కావాలంటే షేర్ చేద్దాం. లైవ్ లొకేషన్ పెట్టండి అన్న. సరే నేను చూస్తానమ్మా. రేపు మర్నాడు రేపు చూస్తాను. చూసి ఒకవేళ అమ్మకి అడ్జస్ట్ అయితే ఓకే, ఎట్లా కాకపోతే అడ్జస్ట్ అవుతాయి బాబీ? ఏమి 20 రూపాయల 20,000 అయ్యేకే నువ్వు చేస్తావా చెప్పు? నేను ట్రై నువ్వు చేస్తాను. 10 లక్షలు 10 లక్షలు చేయండి. అదో నా ఫ్రెండే ఉన్నాడు నెఫ్రాలజిస్టు, అడుగుతాంలే వాడిని. నెఫ్రాలజిస్ట్ ఉన్నాడు, ఏడ్చొద్దమ్మా. చెప్పు. కావాలంటే డాక్టర్ దగ్గరికి పోయినా కానీ ఇస్తాం, నీ డబ్బులు ఇస్తాము అని చెప్పు. డాక్టర్ దగ్గరికి పో, నేను డబ్బులు కడతా. ఓహో, నువ్వు కావాలంటే డాక్టర్ దగ్గరికి నేనా? నెఫ్రాలజిస్ట్ కానీ కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి అయినా కానీ పోయి నేను ఎట్లో గట్ల ఇస్తాను అని చెప్పు. అంటే కిడ్నీ అమ్ముకోమని చెప్తానవా? నేను నా నోటితో ఎట్లా చెప్తా చెట్ట. నువ్వు చెప్పింది అదే కదా బాబీ. ఇంకబ్బా ఏమున్నావు బాబీ, ఏమున్నావురా. ఆహా, ప్రాణం ముఖ్యమా? ఇట్లా కిడ్నీ కొడుకులు పుట్టాలరా బా. నేను ఎందుకో నాకేం బాగుంది కదబ్బా హాస్పిటల్ పొమ్మంటున్నారు అని నేను ఒకదాంతో అనుకుంటాను. బతకచ్చు. అంటే ఇప్పుడు నన్ను ఒక కిడ్నీ అమ్ముకోమంటాను. ఆడ పాపకన్నా ప్రాణము. నేను లేకుంటే గులాబ్ జామున్ రవ్వ కేసరి చేసుకొని తింటాను అంతే. మయ్యా రవ్వ కేసరి కానీ గులాబ్ జామున్ తింటున్నాను. నీ పేరే రాస్తున్నా. నేను అమ్మ పేరే రాస్తానన్న అంతే. చిలమకూరి రాధిక అని రాస్తాను అంతే. నీ పేరు రాస్తా బాబీ. ఐస్ క్రీమ్ లో అవి ఏవి తింటారు, నేను ఇప్పుడు గులాబ్ జామ్ చేసుకొని తింటాను. ఫుడ్ పెడతారు. ఏడ్చొద్దులేమ్మా, ఎట్లో గట్లా ఏందో ఒకటి చేస్తానులే. అమ్మ ఏదో కన్ను ఐ స్పెషలిస్ట్ దగ్గరకో లేదంటే నెఫ్రాలజిస్ట్ దగ్గరకో ఎవరో ఒకరికి పిలుచుకొని పోతాను. కన్నులు ఇచ్చేకే నేనే చచ్చిపోయినా బాబీ, నా కళ్ళు దానం చేసేకి. దానం అని ఎవరు చెప్పినారు? ఇంకా అంతే కదా బాబీ, అమ్ముకోమంటావు. నేను ఎప్పుడు చెప్పినా అమ్ముకోమని? చచ్చిపోతే దానం చేస్తారు, బతికున్నట్లు ఇమ్మంటే అమ్ముకోమనే కదా నువ్వు చెప్పేది. ఈ పెద్ద సమస్య ఉంది. చెయ్యండి అన్న, దయచేసి సరేలేమ్మా, నన్ను ఏదో ఒకటి బయటికి చేస్తాం. తీయండి అన్న. సరేలేమ్మా, ఏదో ఒకటి చేస్తాంలేమ్మా. బాధపడద్దమ్మా. బాధపడద్దమ్మా. అన్న నాకు చెప్పన్నా ఏదో ఒక విషయం. చెప్తానమ్మా, ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్తాను. గ్యారంటీ ఫోన్ చేసి చెప్తానులేమ్మా. సరే అన్న. బాయ్ అమ్మా, బాధపడద్దమ్మా. రాతకు మించింది ఏముంటుంది? పెద్ద ఆయన ఏం చెప్పినాడో తెలుసా? నాకెక్కడ దాపరిచ్చి. పరిగెత్తుతూ ఆడుకో పాప, బెట్టింగ్ బెట్టింగ్ ఆడదు పాప అని చెప్పినాడు. నువ్వు ఇప్పుడు జనాలను ఎట్లా అది చేస్తావు? నేర్పించింది నువ్వే. సరేలేమ్మా, ఓకే అన్న, ఉంటాను. ఓకేమ్మా, జాగ్రత్త అమ్మా. దాపరిచ్చింది, నాకు దాపరిచ్చింది. నీకు అందుకే చెప్తా అంటే నేను వినడంలే. ఏమ్మ ఎవరు పరిగెత్తుతూ తల్లి ఆడుకో ఇట్లా పాప. దాపరిచ్చింది? ఏడ్చి పెడతాంది దాపరిచ్చి నా పాల్టికి. మీరిద్దరే నన్ను చేసింది. షేర్ చేయండి మా. వాళ్ళు అవుతావా? టెన్షన్స్ ఎక్కువ. వద్దమ్మా పాలు.